మిఠపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. కొంచెం మిమ్మల్ని వెయిట్ చేసిన ఏమనుకోవద్దు, క్షమించండి. వేరే వేరే ప్రచారం ఉంటే పోయేది వచ్చిన దూరం కూర్చున్న అమ్మలందరూ ఇక్కడికి రావాలి. నేను వచ్చిందే మీకోసం. దయచేసి దూరంగా ఉన్న వాళ్ళు, ఇది మీ ఊర్లో జరుగుతున్న పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఇది ఎవరిని ఎన్నుకోవాలి అనే ఒక దానిపైన ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ భాషలో చెప్తున్నారు. ఇవాళ మాకే ఓటు ఎందుకు వేయాలని చెప్పడానికే నేను వచ్చాను. దయచేసి కాసేపు మీకు ఎన్ని పనులున్నా కానీ ఈ 5 సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి కోసం ఏ నాయకుడైతే మనకు బాగుంటాడు అని ఆలోచించడానికి మనకు 72 గంటలు మిగిలి ఉంది. ఈ 72 గంటలు 5 ఏళ్ల నాయకుడిని తయారు చేస్తాయి. సో దయచేసి అందరూ మనసు పెట్టి వినాలి. ఇది రాజకీయం కాదు, ఇది మన ఊరి భవిష్యత్తు. మన ఊరి భవిష్యత్తు కోసం నేను గతంలో 2023లో ఎలక్షన్స్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఎంత నిర్బంధం ఉన్నా నేను ఇక్కడికి వచ్చాను. మిఠపల్లిలో ఇదే జాగాలో మీటింగ్ పెట్టిన రాత్రి 9:30 అలా అయింది. ఆ సమయంలో నా కోసం ఈ తల్లులు, ఈ ఎల్లమ్మ తల్లులు, ఈ మైసమ్మ తల్లులు అందరూ వచ్చి ఈ బిడ్డకి స్వాగతం పలికిరు. ఒక్క రూపాయి ఏ రోజు మేము రాజకీయాలను ఖర్చు పెట్టాలి, ఏ రోజు రూపాయి ఖర్చు పెట్టాలి. ఆ రోజు ఏ ప్రేమ అయితే నా మీద చూపించారో అదే ప్రేమ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కూడా చూపిస్తున్నారని మీ అందరికీ పాదాభివందనం పెడుతున్నా. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మిఠపల్లిలో 700 నుంచి 750 ఓట్లు పడ్డాయి. ఆ రోజు ఒక బీఎస్పీ పార్టీ అని నేను నిలబెడితే చంద్రగారు మా ఇంటి బిడ్డ మేము కడుపులో పెట్టుకుంటామని ఆ రోజు 750 మంది చంద్రగారు అంటే ఫలానా కష్టాలు పడ్డారంట, ఇబ్బందులు పడ్డారంట అని విని వాళ్ళే చూడని వాళ్ళు కూడా నాకు ఓటేశారంటే ఈ ఊరితో నాకు ఒక రక్త సంబంధం ఉందని మీకు తెలియజేస్తున్నాను. ప్రతిసారి నేను ఈ ఊరికి ఏదో చేయాలని ఆలోచించినప్పుడు మీకు అందరికీ గుర్తుంటుంది, మీ ఊరిలో దోపిడీ బాగా జరుగుతుంది. 90 పైచిలుకు గ్రామాల్లో సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడా లేని దోపిడీ మిట్టపల్లిలో జరుగుతుందని ఆ రోజు గలమెత్తాను. మళ్ళీ గలమెత్తితే సరిపోరు, ఒక నాయకుడిని తయారు చేయాలనుకున్నాను. ఆ రోజే నేను రంజిత్ని తయారు చేసిన. ఎన్నో కష్టాలు పడ్డాడు, నాతో ఉన్నందుకు ఎన్నో బెదిరింపు. లారీతోటి కొట్టిరు, లారీతోటి కొట్టే కూడా మీ అందరు ఆయుష్ పోసుకొని మీ చల్లటి చూపు వల్ల ప్రాణాపాయం తప్పించుకొని మళ్ళా మీ ముందు నిలబడ్డాడు. మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా వచ్చిండు. రాజకీయాలే కావాలనుకుంటే ఇంకా చాలా చేయొచ్చు, కానీ అతను ఒక్కటే అన్నాడు, నేను మా ఊరి సర్పంచ్ అయి మా ఊరిలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తా అన్నాడు. అలాంటి నాయకుడిని మీకు ఖచ్చితంగా నేను గిఫ్ట్ కింద ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే రంజిత్ నిలబెట్టినా. ఈ రోజు ఊళ్ళో 2 నడుస్తున్నాయి, ఒకటి మద్యం, ఒకటి డబ్బు. మద్యం, డబ్బు. నేను డబ్బును వ్యతిరేకిస్తలేను. ఈ రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీ అందరికీ తెలుసు, నేను మొన్న ఒక బాబుని అడిగిన, ఏం బాబు పెన్షన్ వస్తున్నాయా అంటే, బాబు కొత్తోళ్ళకి వస్తలేదే, పాతోళ్ళకైతే వస్తున్నాయి కానీ కొత్తోళ్ళకి వస్తలేవన్నాడు. సరే ఓట్ల పండు వచ్చింది కదా, నీకు సంవత్సరం పెన్షన్ దొరుకుతుంది, టెన్షన్ మనకని చెప్పిన. ప్రతి ఒక్కరు డబ్బిస్తే మనం ఎవరు అడగట్లేదు, మనం బిచ్చగాళ్ళం కాదు. అందరూ అన్నట్టు వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నాం. వాడి ఊరు దోచింది కాబట్టే వాడు ఇస్తుండు. ఈ ఊరిలో వాడు చేసిన పాపాలకి వాడి ఊరు ప్రజలకు చలానా కడుతుండు. వాడి ఊరు ప్రజలకు చేసిన తప్పుకు పెనాల్టీ కడుతుండు, ఫైన్ కడుతుండు అనుకోవాలి ప్రజలారా. మనం యాచకులం కాదు. వాడు చేసిన అక్రమార్కులకు ఇవాళ ₹1 కోటి పంచుతున్న ఊర్ల నేను దాన్ని వ్యతిరేకించను. కానీ ఏదైతే మందు పంచుతుందో తస్మాత్ జాగ్రత్త. ఆడపడుచున్నారా, అక్కా చెల్లెలారా, అమ్మ అందరూ గుర్తుపెట్టుకోండి. ఆ దొంగ మందు తాగి పుస్తలు తప్పుకోవద్దని నేను చెప్తా. ఆ మందు తాగితే
ఈ రోజు మంచిగానే ఉంటాం, 10 రోజుల తర్వాత సర్పంచ్ వార్డు మెంబర్ కూడా తర్వాత వచ్చాడా, రేపు లివర్ దెబ్బలిన్నా, కిడ్నీ దెబ్బలిన్నా, కళ్ళు దెబ్బలిన్నా ఏ నాయకుడు వస్తారని నేను అడుగుతున్నా. దయచేసి ఆ మద్యం తాగొద్దు. ఆ మద్యం ఇస్తే వారి ముఖాన్ని కొట్టుకుని నేను ఈ దొంగ మందు, ఈ ఎలక్షన్ లో ఈ దొంగ మందుకు నేను వ్యతిరేకం. సరే డబ్బులు ఇస్తుంటే అమ్మా కొంచెం వినాలి తల్లి, దీనికి వినాలి. రంజిత్ దగ్గర డబ్బు లేదు, రంజిత్ దగ్గర డబ్బు లేదు, రంజిత్ దగ్గర నువ్వు దోసుకోలేదు. ఒక సర్పంచ్ జీతం 6,500 రూపాయలు వస్తుంది. ఒక సర్పంచ్ జీతం 6,500 రూపాయలు వస్తే మరి వాడు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతుందంటే 1 కోటి రూపాయలకి 2 లక్షల మిత్తి వస్తుంది. ఆ మిత్తి వ్యాపారం పనిచేసి వాడి 1 కోటి రూపాయలు పెడుతుందంటే సంవత్సరానికి 1 కోటి రావాలని వాడి పనిచేస్తున్నట్టున్నారు. ఆ కోట్ల దండాన్ని ముయ్యడానికి 2 సంవత్సరాలుగా నిర్విరామంగా పోరాడుతున్నా. మా పోరాట ఫలితం ఏందో తెలుసా? ఊళ్ళకెళ్ళి వారిపై ఏదో మహారాష్ట్రలో దండాలు పెట్టుకున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళని కంప్లీట్ గా పెక్కలు వేయించాలంటే నా తమ్ముడు రంజితం కల్పించాలి. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను టీఆర్ఎస్ కి వ్యతిరేకం కాదు, బీజేపీకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదు. మేము దోపిడీకి వ్యతిరేకం. ఊర్లో అన్యాయం జరిగిందంటే ఈ కండువాలన్నీ పక్కన పెట్టి ఒకటే ఒక కండువా వేసుకుంటాం. అదే బిడ్డపల్లి కండువా అంటే అన్యాయాలకు, అక్రమాలకు ఎవరెవరు చేస్తారో దాంతో వాడిని ఉరిస్తామని చెప్పాలి. ఆ విధంగా ఈ ఎలక్షన్ నడవాలని ప్రతి అమ్మకి, తల్లికి, చెల్లికి కాళ్ళు నొక్కి మిమ్మల్ని విన్నవించి అడుగుతున్నా. మా దగ్గర డబ్బు లేదు, కానీ మీకు సేవ చేస్తామని ఖచ్చితంగా ఇవాళ ఈ చక్రంలో మీకు ఒక బాండ్ పేపర్ రాసి చెప్పతాడు. ఎక్కడైనా మీకు అన్యాయం చేసిన సెంటు భూమి అక్రమంగా రంజిత్ కానీ, చక్రాలు కానీ, మా సహచరులు కానీ ఎవరు మేము బలపరిచిన వ్యక్తులు మా పైన ఆరోపణలు వచ్చినా మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటే మీరు ఆలోచించాలి. ఈ రోజు ఊరి మీద పడి విచ్చలవిడి డబ్బు వంచుతున్నాడు. విచ్చలవిడి డబ్బు వంచితే వాడికి ఒళ్ళు కొవ్వెక్కి బలిపెక్కి వంచుతున్నాడు. కాబట్టి మీరు ఎవరు వద్దనద్దు. 10,000 కాదు, ఒక్కొక్కరు 20,000 తీసుకోండి. ఎందుకో తెలుసా అమ్మదారా? 5 సంవత్సరాలంటే 1825 రోజులు. 1825 రోజులు అంటే వాడికి ఒక 5,000 రూపాయలు ఇస్తుందంటే మనకు 2 రూపాయల బిచ్చం ఇస్తున్నట్టు. అమ్మా మనకు 2 రూపాయల బిచ్చం ఎత్తున్నట్టు. గుడికాల 2 రూపాయలు అయితే బిచ్చగారు తీసుకుంటలేడు, కానీ ఇవాళ మనం తీసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. నేను ఒకటే మాట చెప్తున్నా, మనం బిచ్చగాళ్ళం కాదు, మన హక్కులు ఉన్నాయి. మన ఊర్లో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ ఉద్యోగాలు ఏమని అడుగుతున్నారు. ఆ ఉద్యోగాలే కదా మనకు కావాల్సింది. ఉద్యోగాలు కావాలి. నేను అందుకే అంటున్నా, ఇక్కడ భూమి లేక, ఇక్కడ పరిస్థితులు బాగలేక పట్నం పోతుడు. మన ఊళ్ళో వ్యవసాయం లేదని పట్నం వేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఎక్కడా కూడా మనోళ్ళకు ఉద్యోగాలు లేవు. ఎవరు బిఆర్ఓడు, ఎవరు ఉత్తరప్రదేశ్ వాడు? మనకు చేతగాదా? ఈ గ్రామంలో చేతగానులమా? మన యువకులంతా చేతగాకుండా ఉన్నారా? మన వాళ్ళను వదిలిపెట్టి ఎక్కడో ఎవరినో తీసుకొచ్చి ఇస్తున్నారంటే మనమంటే ఎందుకు ఇంత తక్కువ చూపని నేను అడుగుతున్నా. దయచేసి అమ్మలారా, అక్కలారా, మీరు డబ్బు తీసుకుంటే మరి ఏం బాధపడతలేం. మీరు ఒకరు గుర్తు తెచ్చుకోవాలి. ఈ ఊళ్ళో ఒక వ్యక్తి చచ్చిపోతే ఏ కులం రాలేదు, కానీ చక్రధర్ మనుషులు వచ్చారు. ఎందుకు? ఆ బిడ్డ చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళకి పెద్ద కొడుకు నేనని చెప్పేసి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చినాం. చాతగానికి 5,000 ఇచ్చినాం. ఆ రోజు ఏ కులం కట్టుబాటు రాలే. ఒక కులంలో అది ఏ కులమైనా కానీ గుర్తుపెట్టుకోండి. పై స్థాయిలో ఉన్నోరు 5-5 లక్షలు 10-10 లక్షలు మింగుతారు. మరి అట్టడుగు వర్గాలు ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు నేను చెప్తున్నా, ఈ చౌరస్తా నిలబడి చెప్తున్నా, వాళ్ళందరి కులబెట్టలందరి కూర్చోబెట్టి బాండ్ పేపర్ రాయమని ఏమని, నా బిడ్డ పెళ్ళైతే 25 లక్షలు ఇస్తావా అని ముదిరాల్లో రాపిద్దాం, గమ్ములలో రాపిద్దాం, అన్ని కులాలలో రాపిద్దాం. ఎవరు ముందుకు వస్తారో చూద్దాం. ఎవరు రారు. తెల్లారితే 14 తారీఖు పొద్దుగాల మిమ్మల్ని వీవీఐపీ లెక్క చూస్తారు. నీ కాళ్ళు ముందు కూర్చుంటే వారి పానం వేరట్టు చేస్తారు. ఓటు వరంగలే
ఓటు మనమే కుక్కల దగ్గర మరి అని చెప్తున్నా. ఎవరి దగ్గర జనం అంటే ప్రతి ఒక్కరికి అంతే, జనం అంటే ప్రతి ఒక్కరికి అంతే. దయచేసి అమ్మలారా ఈ నియోజకవర్గంలో గుర్తుపెట్టుకోండి, ఈ నియోజకవర్గంలో ఒక్క సీటు గెలిపియాలి, ఒక్క సీటు గెలిపియాలి. ఈ ఒక్క సీటు రేపు సిద్దిపేట ఎమ్మెల్యే సీటును శాసించేంత స్థాయికి రావాలని చెప్తున్నా. నాకు ఒక్కడే 333 సర్వే నెంబర్ ఎంతమంది తెలిసి కదా. నాకు జాగాలు వస్తలేవు, పెన్షన్లు వస్తలేవని ప్రజలు బాధపడుతుంటే నీకు డాక్యుమెంట్ చూపిస్తా. దయచేసి అమ్మలారా చూడండి, మీకు చదువుకున్న వాళ్ళు ఉంటే ఇది గవర్నమెంట్ ఇచ్చింది, నేను తయారు చేసింది కాదు. ఎవరికైనా కావాలంటే జిరాక్స్ తీసుకొని 81 ఎకరాలు, 81 ఎకరాలు ఇది ఎవరి పాలైంది. 81 ఎకరాలు 333 సర్వే నంబర్ లో మీరు ఉన్న భూములు అమ్ముకుంటా బిల్లుల పెళ్లి చేస్తుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన భూమి అర్హులు కాకుండా దొంగలు వచ్చింది. ఎవరికి వచ్చింది? మీ మాజీ సర్పంచ్, అంతకున్న మాజీ సర్పంచులు వాళ్ళు దోచుకున్నాయి. ఇది నేను ఇస్తలేను, కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చిన. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పాలి. పేదోళ్ళు వీళ్ళ మీరా అడుగుతున్నా. ఎవరు పేదోళ్ళు? మీరా కాదా? ఎవరు పేదోళ్ళు? చేతులు రావట్లేదు సుధా. ఎవరు పేదోళ్ళు? మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఊరి మీద ఊరి మీద ఊరి మీద అమ్మా, ఊరి మీద ఎలక్షన్ వచ్చినప్పుడల్లా బిచ్చగాళ్ళకి వేసినట్టు మనకు 10 రూపాయలు వేసి ఓటు తీసుకుంటున్నారు. దయచేసి నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మీ అందరికి ఒకటే చెప్తున్నా. ఇక్కడున్న జాగాలు మీయి. మెరుపుగుంట, దారగుంట నరసింహస్వామిని ముంచిన దొంగలున్నారు ఈ ఊళ్ళో. దాని మీద పోరాడిన వ్యక్తులను నేను. దయచేసి మా అభ్యర్థి మీకు తెలుసు కదా, రంజిత్ కు 3వ నంబర్, సీరియల్ నంబర్ 3 బ్యాగు గుర్తికి ఖచ్చితంగా ఓటేయాలి. ఇక కులాల వారి అమ్మాయి మంచిగినాలే అలా నీకోసమే నేను చెప్పాను, నీకోసమే. ఇదో ఇవాళ వస్తారు మీటింగ్, ఇవాళ పైసలు ఇస్తారు సేపు అవుతే రోజు రావాడు. 14వ తారీఖు సాయంత్రం నీకు ఒకటి కనిపించాడు, నేను కనిపిస్తా ఈ గదిలా, వాడు కనిపించాడు. గుర్తుపెట్టుకొని ఇవాళ ఏదో ఆదాయకించి గిరగిర తిప్పుతున్న సంబర వరకు రేపు మీ జాగాలకు సెక్యూరిటీ ఉండదు బిడ్డ, మీ జాగాలకు సెక్యూరిటీ ఉండదు. 14వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో మీరు నిజాయితీగా లేకపోతే నేను ఒక్కటే ఒకటి అనుకుంటా, మిట్టపల్లి ప్రజలు డబ్బుల తమ్ముడు వేయాలనుకుంటా. ఎందుకంటే ₹1 ఖర్చు పెట్టకుండా కేవలం చక్రధర్ గారు కేవలం ఒక ఫోటోలకి, ఒక ఆటోకి ఖర్చు పెట్టి అంత కొడితే 30,000 ఖర్చు పెట్టలే. మేము 30,000 ఖర్చు పెట్టలే. ఇలా చక్రధర్ క్యాండిడేట్ నిలబెట్టిందంటే రేపు మినిస్టర్ వస్తున్నాడ, రేపు మైనపల్లి వస్తున్నాడు. వాడు ఓడలేదు మాకు. రేపు వచ్చి అమ్మ అక్క అమ్మ అని మిమ్మల్ని బతిలాడతారు. ఏ రోజైనా మీ ఊరికి మినిస్టర్ వచ్చిందా? వచ్చిందా? రేపు వస్తాడు. రేపు వచ్చి మీ అమ్మా రేపు వచ్చి ఒకటే మాట్లాడతాడు, మీరు కనుక మా కాంగ్రెస్ పార్టీకి ఓడేయకపోతే మీకు ఇంద్రమ్మ ఇల్లు రాదు, పెన్షన్ రాదు. అది ఎవరు అమ్మ తాగిరి కాదు, అమ్మనయ్య తాగిరి కాదు. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఫండ్స్ రావాలి, సెంట్రల్ నుంచి రావాలి. ఇక్కడి డబ్బులు నరేంద్ర మోడీ ఇంతకెళ్ళి ఇస్తున్నాడు. మనం కట్టిన పనులే మనం తిరిగి వస్తే సెంట్రల్ గవర్నమెంట్. ఎవరికి ఓటేసినా ఎవరికి వెళ్ళాలి, ఎవరికి ఓటేసినా ఎవరికి వెళ్ళాలి నువ్వు చెప్పేదాకా. దయచేసి నేను ఒక్కటే అభ్యర్థిస్తున్నా, ఖచ్చితంగా మా అభ్యర్థికి 3వ నంబర్ బ్యాట్ గుర్తు మీద వేసి సర్పంచ్ గెలిపిస్తే ఈ 2 టర్ములు 2014, 2018 తర్వాత ఎవరు సర్పంచ్ అయి ఏమేమి సంపాదించిండో, ఎవరు తల్లిని అడ్డం పెట్టుకొని సంతకాలు పెట్టి భూములు సాగలు దోచిండో వారికి జేసీబీ తీసుకొచ్చి వారి సంస్థ మొత్తం కూడగొట్టాలని మాటిస్తున్నాను ప్రజలు. ఎక్కడెక్కడైతే ఇక్కడ ఫార్మా కంపెనీలు కానీ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ప్రతి ఒక్కరు మన ఇంతవరకే ఉద్యోగం ఇవ్వాలి. నేను మన ప్రతిపాదన చేసిన సురభి అని ఉన్నది, సురభి హాస్పిటల్ ఉన్నది. దానికి అవకతవకలు జరగడానికి చాలా మంది ఇక్కడ నాయకులు సహకరించారు.
అయినా కానీ నేను పెద్ద మనిషి చేసుకోవడం అన్న. రేపు కనుక మా తమ్ముడు రంజిత్ సర్పంచ్ అయితే సురభి హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి మిట్టపల్లిలో ఎవరెవరైతే పుట్టిరో, మిట్టపల్లిలో ఈ బీఆర్ దొంగలు కాకుండా ఈ ఊర్లో పుట్టిరో, ఇక్కడనే పెరిగిరో వాళ్ళకి 10 లక్షల రూపాయల దాకా ఖచ్చితంగా ఉచిత వైద్యం అందించాలని ఒక ప్రతిపాదన తీసుకొస్తాం. ఆ ప్రతిపాదనను బలపరుస్తాం. ఏడాది కానీ 2 నెలలు కానీ వారిని మంచినీరు మింగలేకుండా మీకు ఆ పని అయ్యేటట్టు చూసే బాధ్యత ఈ చేతుల గంగ పట్టుకొని చెప్తున్నాం. రేపు 5 గంటలకు ప్రచారం లాస్ట్. ప్రతి ఓవర్ వచ్చి మీ ఇంట్లో చొరి అమ్మ 2000 తీసుకో, 3000 తీసుకోండి. ఏం తీసుకున్నా రేపు ఎల్లుండి అంటే గుర్తుపెట్టుకోండి. కానీ మీ ఓటు అనేది మీ ఊరు అభివృద్ధికి ఇవ్వండి. ప్రతిరోజు 2 రూపాయలకు అమ్ముడు పోతే మాత్రం మనంత దౌర్భాగ్యం చింతాలు ఉన్నాయి. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక పెద్దమ్మ, ఒక పెద్దయ్య, ఒక ముసలాడు ఉన్నారా లేదా? రేపు వీడు ఇచ్చే 5,000 10,000 రూపాయలు పడి దావకాలం పోతే ఒక సిటీ స్కాన్ కూడా కాదు, ఒక సిటీ స్కాన్ కాదు. మన సిద్దిపేట ఒక నేను అమ్మ వినాలి, నేను సిద్దిపేటలో మన భోజనం చేస్తుంటే ఒక ఫోన్ వచ్చింది. అన్న మా నాయన దాటేదాకా వచ్చింది 2,80,000 2,80,000 రూపాయలు కట్టాలంటే మా దగ్గర 1,30,000 ఉంది. 1,30,000 ఉంది. ఎవరికి ఫోన్ చేయాలో అర్థమవుతలేదు. నాకు ఫోన్ చేసింది. నేను అదే దవాఖానా హాస్పిటల్ పేరు చెప్ప, అదే దవాఖానా నేను పోయి 1,00,000 రూపాయలు తక్కువ చేయించిన. 1,00,000 రూపాయలు తక్కువ చేయించిన. రేపు మీకు హామీ ఇస్తున్నా, మాకు పవర్ ఇస్తే మీరు గ్రామ పంచాయతీకి రావాల్సి వస్తుంది. గ్రామ పంచాయతీ మీ ఇంటికి వస్తుంది. గ్రామ పంచాయతీ మీ ఇంటికి వస్తుంది. మీ సమస్యలన్నీ వింటది. మీకోసం ఏదైనా చేస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ఖచ్చితంగా మీ కాళ్ళ వరకు తీసుకొస్తామని నేను ఇక్కడ ప్రమాణం చేస్తున్నా. 3వ నంబర్ ఏ నంబర్ అమ్మా? ఏ నంబర్? 3వ నంబర్ బ్యాగ్ గుర్తుకు ఓటేసి ఒక్కసారి పేదవాడిని, ఒక మధ్య తరగతి వాడిని మీలో ఒకరిని గెలిపించాలి. గతంలో ఉన్న సర్పంచ్ ఏ రోజైనా మిమ్మల్ని పిలిచి ఒక్క ఛాయ్ తాపించి నేను అడుగుతున్నా. ఇవాళ కాలు గొట్టాలు పట్టుకుంటుండు. మీ దగ్గర తపాస చూపిస్తుండు. మీ మొగల ఆరోగ్యం ఖరాబ్ చేసి అడ్డగోగా దొంగ మంది అమ్ముతుండు. వాడు దొంగ మంది ఇస్తుండు. మరి ఇంటికి అయిన తర్వాత మీ మొగలు ఒకటే చెప్పండి, ఏమండి మీరు మా నెల ఒక 2,000 తీసుకొని అవసరమైతే వైన్స్ పై ఉండొచ్చుకోదని వాళ్ళ దగ్గర మందు తాగుతుందని చెప్పారు. వాళ్ళ దగ్గర మందు తాగదు. వాళ్ళ దగ్గర మందు తాగితే రేపు మన ఇల్లు రోడ్డు మీద పడితే ఎందుకు కాకుండా అవుతారు? ఇది మీ ఇంటి బిడ్డగా చెప్తున్నా, మీ అన్నగా తమ్ముడిగా చెప్తున్నా. దయచేసి ఈ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. ముదిరాజులకు చెరువు లేదు. ముదిరాజులకు చెరువు లేకపోతే 8 ఎకరాలు మెరుపు గుంటలో ఇస్తే మొన్నటి ప్రభుత్వం ఏం చేసింది? అంత ముందులో ఏం చేస్తుంది? గార్డులు వేస్తున్నా. వీళ్ళు నంచుకుంటే ఆ 8 ఎకరాలు ఇప్పించాలంటే పెద్ద విషయమా? సూడావేంచడం చేసి వాళ్ళ జాగాలు నష్టపోయిన వాళ్ళందరికీ 600 గజాలు 500 గజాలు ఇవ్వాలి. కానీ ఎవరికి ఇచ్చిందంటే దొంగలకి ఇచ్చాడు. ప్రతి ఒక్కటి మా దగ్గర పేపర్ రెడీ చేసి పెట్టుకున్నాం. మిట్టపల్లిలో ఒక్కసారి రంజితం గెలిపిస్తే ఒక్కొక్కరి పాలన ఇస్తాం. రెండోది ఈ కళాకారులకు అని చెప్పేసి అనుకుందామా? మీకు కళాకారుల జాగాలన్నీ వచ్చేసింది. ఇక్కడ జరిగిన భూదోపిడి సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడా జరగలేదు. కానీ మీరందరూ మౌనంగా ఉన్నారు. మీకు ఎందుకు అర్థమవుతుంది? ఇంత దోపిడీ జరుగుతున్నా ఏ రోజు కూడా మీరు ఎందుకు మాట్లాడతలేరో నాకు అర్థమైలేదు. కానీ ఈ రోజు మాట్లాడకపోతే మాత్రం 5 సంవత్సరాలు నువ్వు బాధపడ్డా కానీ తిరిగి రాదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు మిమ్మల్ని డబ్బుకి ఎంత ప్రలోభ పెట్టినా ఏం చేసినా మీరు సంటి పిల్లలు ఉన్నారు. మీ ఇంట్లో ముసలి
రంజిత్ 3వ నెంబర్ మీద ఓటేసి ఇతన్ని గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తాం. ఎలాక్యూ ప్రాపర్టీ అని చెప్పేసి 140 ఎకరాలు 120 మంది 30-40 కుటుంబాలు ఎందుకు మనకి రాకుండా చేసిరు. ఆ ప్రాపర్టీ నేను చెక్ చేసిన 1975 నుంచి ఆ ప్రాపర్టీ వాళ్ళదే. అయినా ఈ దొంగలంతా కలిసి మన రిమోట్ పోవడం కాకుండా కొట్టేశారు. ఆ కుటుంబాలకి నేను హామీ ఇస్తున్నా, మనం అది కేసుకి వెళ్తామా ఓడతామా తర్వాత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను కొట్లాడతా. పోలీస్ స్టేషన్ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దయచేసి మా తమ్ముడిని గెలిపించాలని కోరుకుంటున్నా. మన నంగునూరులో నా సొంత డబ్బులు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చింది కదా. ఈ ఊర్లో ఎవరు పెళ్లి చేసుకున్నా, ఏ కుటుంబంలో పెళ్ళైనా 25,000 రూపాయలు నా ఫౌండేషన్ నుంచి ఇస్తాను మాటిస్తుంది. 25,000 రూపాయలు ఇస్తా. అది ఏ కులంతో మతంతో నాకు పర్లేదు. వాళ్ళు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ 25,000 రూపాయలు నేను ఇవన్నీ కొత్త చేస్తున్నాము. ఒకప్పుడు నేను ₹1,00,00,000 సిగ్గుపేట వచ్చినప్పుడు 48 లక్షలు కేవలం ముదిరాళ్ళకి ఇచ్చినట్టు మీరు ఆలోచించండి. ఆ జాతిలో ఆత్మహత్యలు ఎక్కున్నాయి. మరి అలా ఎవరైతే తీర్మానం చేస్తున్నారో వాళ్ళకి తెలియదా ఇన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి. ముదిరాళ్ళకి బతుకుదనం లేదు, మనకి చేపలు పట్టుకొనిస్తలేరు, మనం ఆగమైపోతున్నాం. మనకు మంచి నాయకుడు కావాలి. మన కులంలో పుట్టినోనే మనం గెలిపిద్దాం అనుకోవడం తప్పు కాదు. కానీ అర్హత చూసుకోవాలి, ఎవరి అర్హత వాడు చూసుకోవాలి. ఇవాళ ఒకరు ఎందుకు మీరు డబ్బులు పంచుతున్నాడు, మేము ఎందుకు పంచుతారేమో వాడు ఎందుకు పంచుతున్నారో చెప్పండి. వారికి భయం కలిగింది. ఈ ఊళ్ళో చైతన్య పరులు జనానికి మంచికి చెడుకి తేడా కలిసింది. ఈ 5,000 రూపాయలతోటి వాళ్ళ కళ్ళు తప్పాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆ వలలో మీరు పడతాన్ని కోరుకుంటున్నా. ఎవరు డబ్బులు తినకున్నా ఓటు మాత్రం ఖచ్చితంగా జాగృతి చేయాలి. ఇక్కడ ఎంతమంది తింటారో నాకు తెలియదు కానీ దయచేసి విద్యావంతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్నవాడికి అధికారం ఇస్తే ఊరు బాగుపడుతుంది. ఎలక్షన్లు రాగానే ఊరి మీద వాడు డబ్బులు వంచుడు అంటే సంతల్లో పశువులు అమ్మని నేను అడుగుతున్నా. మనం పశువులు ఎవరైతే కాదు కదా. సో మనం పిచ్చరాళ్ళం కాదు. ఇంటిలో ఉద్యోగం ఉంటే మనకే కదా రోజు 10,000 వస్తాయి. వాడవాడు మనకి ఒక 5,000 ఒకసారి 10,000 వేయడానికి వాడవాడు. ఇంటికే ఉద్యోగం ఉంటే అలాంటి ఉద్యోగాలు ఇక్కడ ఎన్ని సాధ్యమైతే అన్ని మేము ఇప్పిస్తాం. ఖచ్చితంగా మీరు 3వ నెంబర్ ఫ్లాట్ పైన ఓటేసి రంజితం గెలిపిస్తా అని నాకు ఖచ్చితంగా మాట ఇవ్వాలి. రెండోది, నేను నిలబడ్డప్పుడు 700 ఓట్లు ఉంది. ఆ 700 మందికి ఒకటే మిట్టపల్లి సాక్షిగా పార్వతీబంధనం చేస్తున్నా. ఆ 700 ఓట్ల ఒక్క ఓటు కూడా వద్దు. మీ అభిమానం చక్ర పార్టీ మారింది కానీ శత్రువులు మార్చలేదు గుర్తుపెట్టుకోండి. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయినా. దేనికోసం వెళ్ళిపోయినా? నా స్వార్థం కోసం కాదు. 4 కోట్ల రూపాయల జాగా రైతుల జాగా కబ్జా పెట్టి మైనపల్లని దొంగ నీ అబ్బ ఆవుల జాగా పెడతావా అని ప్రభుత్వంలో చెప్తే వారు మన ప్రభుత్వంలో ఉన్నారు అని ఏమనేమంటే సరైన బయటికి పోయి వాళ్ళని యుద్ధం చేస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసుకున్నా. ఎవరున్నారమ్మా ఇయ్యాలా? ఎవరున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి కేసులు అయితే నిశ్చితంగా కూడా నిజాయితీగా నిలబడి కొట్లాడుతున్నా అంటే మీరు మా ధైర్యాన్ని నేర్చుకోవాలి. సిద్దిపేటలో చక్రధర్తో ఏమైతుందని మాట్లాడిన ఒకటే చెప్తున్నా. సిద్దిపేట బస్ స్టాండ్ లో 1300 రోజులు మీలాంటి పేదలంతా కలిసి ఉద్యమం చేసిరమ్మా. బస్ స్టాండ్ లో చాలా మంది మనం కూర్చొని తెలంగాణ కోసం 1300 రోజులు సుదీర్ఘంగా అక్కడ నిరసన తెలిపితే సిద్దిపేట పైలాన్ అని చెప్పేసి ఒక కేసీఆర్ వచ్చి ఒక పెద్ద పైలాన్ అనేది అక్కడ స్థాపించిపోతే వీళ్ళ గవర్నమెంట్ రాగానే ఆ పైలాన్ మీకేసిరు. ఆ పైలాన్ మీకేస్తే ఫస్ట్ ఒకటి జిల్లా మొత్తంలో మొదలుపెట్టింది చక్రధర్. ఇప్పుడు బస్ స్టాండ్ లో ఉండాల్సిన పైలాన్ ఏడుది తెలుసా? హరీష్ రావు ఇంటి ముందు ఏడుకొచ్చింది.
హరీష్ రావు ఇంటి ముందుకు వచ్చిందంటే మీరు ఆలోచించాలి. ఒక వ్యక్తి పోరాడితే బస్ స్టాండ్ లో ఉన్నది ఇంటికి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, ఇంకా అన్యాయం చేస్తే బెడ్రూమ్ దాకా వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. పోరాడాలి, పోరాడితే హక్కు మనం సాధించుకుంటాం. దయచేసి మీ ఊరిని 10,000 రూపాయలకు అమ్మిరేనుకో, ఈసారి మీరు కనుక ఊరిని 10,000 రూపాయలకు అమ్మితే నేను మిమ్మల్ని చూసి బాధపడతా తప్ప మిమ్మల్ని విమర్శించు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు 10,000 తింటారా, 20,000 తింటారా, వారి దగ్గర మండలం తీసుకుంటారా, వారి గుర్తు కొనేస్తారా, నాకు సంబంధం లేదు. కానీ